పశ్చిమ బెంగాల్లో జరిగితే ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది మేము దేశంలో పార్టీ దిష్టిబొమ్మ తెచ్చుకుంటే దాన్ని తీసుకెళ్ళి చేస్తారా? ఆ దిష్టిబొమ్మ లాక్కొని మమ్మల్ని బలవంతంగా వ్యాన్ లెక్కిస్తే ఈ ఊరుకున్నది లేదు. ఈరోజు రాష్ట్రంలో సందేశ్ గలి అనే ప్రాంతంలో షేక్ షాజహాన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఆయన అనేక సంవత్సరాలుగా అక్కడ దురాఘాతానికి పాల్పడుతున్నాడు. భర్తల ముందే మహిళలను అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ స్థానిక మహిళలు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నాయకుడని చెప్పి ఆయనపై 46 కేసులు ఉన్నాయి ఇప్పటికీ చట్ట ప్రకారంగా. అలాంటి వ్యక్తిని వెనకేసుకుంటూ ఎంతకాలం కూడా వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర హోంమంత్రి శాఖ కూడా సమాచారం పంపించి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కింద అంటే బలగాలను తీసుకొచ్చి అరెస్ట్ చేద్దామనుకునే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చూపించింది. కానీ ఇంతవరకు మనిషి ఎక్కడ ఉన్నాడని దొరకలేదు. వాళ్ళ సంరక్షణలోనే ఎక్కడ ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నామని దేశవ్యాప్తంగా మనం ముందుకు వెళ్తున్నాము, ఉద్యమాలు చేస్తున్నామని చెప్పి ఆయన బహిష్కరిస్తున్నట్టుగా 6 సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టుగా ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ చెప్పడం జరిగింది. ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది చూడండి. ఇండియా INDIA ఎలియన్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ ఒకటి. ఈ దురాఘాతాల వల్ల ఈ దేశంలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి ఈ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారు. ఇలాంటి తరుణంలో మీ అందరం చెప్పేది ఏంటంటే ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం. ఒక రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము అక్కడ 7 రోజుల కోర్టులో ధర్నా చేస్తుంటే ఆ దురాఘాతాలకు పాల్పడిన వ్యక్తి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని మేము ముందుకు వెళ్తున్న సమయంలో ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం హెడ్కోర్టులో ఉన్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర గారు తన బలగంతో మొత్తం వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చూపించారు. 151 కింద సెక్షన్ వేసాము అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము దిష్టిబొమ్మ దగ్ధం చేయలేదు కదా, కనీసం మేము రాజ్యాంగబద్ధంగా మేము నిరసన వ్యక్తం చేసే మాకు రైట్ మాకు ఉందని చెప్పి మేము తెలిపినప్పటికీ కూడా మమ్మల్ని బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే వ్యాన్లో నుంచి నేను పడిపోవలసినటువంటి పరిస్థితి. వ్యాన్ కూడా నేను ఎక్కకుండానే వ్యాన్ లాగించి వెళ్ళిపోయారు. కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఈ రోజు మీ ముందు మాట్లాడక ముందు చిన్న ప్రమాదంలో నేను కింద పడిపోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని వీళ్ళు కాదని చెప్పి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ రోజు మాకు చాలా పనులు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన అనేక సమావేశాలు ఉన్నాయి, మీటింగ్లకు వెళ్ళాలి. అయినప్పుడు కూడా 151 పెట్టడం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మాకు ఇప్పుడు బేసరిగా ఇక్కడ కానీ విడుదల చేయకపోతే మేము రాష్ట్ర పార్టీ నాయకురాలు కొంతరేశ్వరి గారికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది మేడం గారికి. ఆమె కూడా అక్కడి నుంచి అందరితో DGP గారికి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఈ ధర్నాలు చేస్తున్నాం. ఈ జిల్లాలో మాత్రమే కాదు, ఖచ్చితంగా జాతీయ మాకు హోంశాఖ మంత్రిత్వ శాఖ అమిత్ షా గారికి కూడా ఈ సమాచారం మేము అందిస్తాం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ధర్నాలు చేసేటటువంటి
నైతిక హక్కు మాకు లేకుండా చేసినందుకు మేము దీన్ని నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకో విషయం, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఉండొచ్చు కాక, కానీ మేము భారతదేశంలో మేము కూడా అధికారంలో ఉన్నాము. మాకు కూడా ఈ ధర్నా చేసే హక్కు అధికారం అన్నీ మాకు ఉన్నాయి. అయినప్పటికీ తీసుకొచ్చి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి ఈ విధంగా అందరూ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మాకు ఈ పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం.